వ్యవహారం ఇప్పుడు నల్గొండ జిల్లాకు పాకింది. ఫోన్ ట్యాపింగ్ లో గత ప్రభుత్వంలోని ఓ యువ బీఆర్ఎస్ ఎమ్మెల్యే భాగోతం వెలుగులోకి వచ్చింది. ఓ యువతితో ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే పదే పదే మాట్లాడిన మాటలను ఓ కానిస్టేబుల్ ట్యాప్ చేసి రికార్డ్ చేశాడు. ఆ తర్వాత ఫోన్ కాల్స్ రికార్డింగ్లను సదరు యువతికి పంపించి కానిస్టేబుల్ బ్లాక్ మెయిల్ కు గురి చేసినట్లు గుర్తించారు. అంతేకాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాలో గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్న ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలో టెన్షన్ మొదలైంది. నల్లగొండ జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కీలకమైనటువంటి నల్గొండ జిల్లా చుట్టే తిరుగుతూ ఉంది. ఎక్కడ రాష్ట్రంలో సంచలనమైనటువంటి సంఘటనలు జరిగినా దానికి సంబంధించిన మూలాలన్నీ కూడా నల్గొండ జిల్లా వేదికనే బయటపడుతున్న పరిస్థితి. తాజాగా 3 రోజుల క్రితం నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి 2 కానిస్టేబుల్తో పాటు ఓ డిఎస్పీ స్థాయి అధికారిని, ఒక సిఐ స్థాయి అధికారిని కూడా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని అయితే విచారణ చేసిన పరిస్థితి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నల్గొండ జిల్లా కేంద్రంగా సాగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బట్టబయలు చేసింది. ఓ కానిస్టేబుల్ టాస్క్ ఫోర్స్లో పనిచేస్తూ జిల్లా పోలీస్ బస్కు అత్యంత సన్నిహితంగా ఉండడంతో పాటు ఆ జిల్లాలో ఉన్నటువంటి పలు అక్రమ దందాల్లో పాలు పంచుకోవడంతో పాటు లైంగిక వేధింపులు కూడా పాల్పడినట్లయితే హైదరాబాద్ విచారణలో తేలినట్టు తెలుస్తోంది. తాజాగా మరో సంచలనమైనటువంటి విషయం అయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొస్తుంది. అప్పటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి యువ ఎమ్మెల్యేకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ఎవరైతే ఈ వార్ రూమ్ వేదికగా ఆ యువ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఫోన్ రికార్డులో పదే రిపీట్ అవుతున్న నెంబర్ని అయితే ట్రేస్ చేయడం జరిగింది. ఆ ట్రేస్ చేసినటువంటి ఆ కానిస్టేబుల్ ఆ యువ ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి ఎవరైతే పదే మాట్లాడిన నెంబర్ను ట్రాక్ చేసి ఆ నెంబర్ ఉన్నటువంటి మహిళను బ్లాక్మెయిల్ చేసి వేధింపులకు కూడా గురి చేసినట్టయితే ఈరోజు తాజాగా వెలుగులోకి వచ్చింది. మనం వేధింపులకు ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్లో కీలకంగా ఉన్నటువంటి కానిస్టేబుల్ విన్నట్లయితే మనకైతే విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది. ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులు కూడా ఇప్పటికీ ఇక్కడి నుంచి పికప్ చేసిన లిఫ్ట్ చేసి ఎంక్వైరీ చేస్తున్నటువంటి ఉన్నతాధికారులు మరికొంతమందిని కూడా ఇక్కడి నుంచి అదుపులోకి తీసుకుని విచారణ చేసే అవకాశం అయితే తెలుస్తుంది. ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి డిఎస్పీ స్థాయి అధికారితో పాటు మరో సిఐని కూడా విచారణ చేసి ఫోన్ ట్యాపింగ్లో కీలకమైనటువంటి అంశాలను కూడా తీసుకునే పరిస్థితి ఉంది. ఏదైతే గతంలో కూడా అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్గా ఆ నేపథ్యంలో అప్పటి తమ పార్టీ ఎమ్మెల్యేలపై కూడా కొన్ని కదలికలపై నిఘా ఉంచారు. ఆ నిఘా నేపథ్యంలోనే కొంత ఉన్నటువంటి ఫ్రీడమ్ని కూడా యూజ్ చేసుకొని ఎవరైతే ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి సిబ్బంది కూడా తమ స్వప్రయోజనాలు కూడా పాల్పడడం ఇటు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఇదే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా తీవ్రమైనటువంటి కలకలం రేపుతా ఉంది. వారి ట్యాపింగ్ ప్రకారం వారికి కూడా తిప్పలు తెప్పేలా లేనటువంటి పరిస్థితులు కనిపించే ఉంది. కానీ ఇప్పటికే విచారణ చేస్తున్నటువంటి పోలీసుల అధికారుల విచారణలో విస్తుపోయే అంశాలు మరికొన్ని కూడా త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా నల్గొండ జిల్లా కేంద్రంగా సాగినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గతంలో 2020లో జరిగినటువంటి మునుగోడు ఉప ఎన్నిక కావచ్చు, అదేవిధంగా జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలు వారి ఏదైతే వారికి సంబంధించినటువంటి స్వప్రయోజనాల కోసం ఇతర పార్టీ నాయకులతో పాటు చేసినటువంటి ట్యాపింగ్ ప్రధాన ఆరోపణల నేపథ్యంలో ఇటు అందులో పనిచేసే సిబ్బంది కూడా స్వప్రయోజనాలకు ఉపయోగించుకున్న నేపథ్యంలో ఇది ఏ రకంగా జరిగింది, ఎవరెవరు ఉన్నారనే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారనే కోణంలో విచారణ కూడా చేసినట్టు తెలుస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో రవికుమార్.